ఊరికి రాజంపేట అనే పేరు తీసేసి చెత్తంపేట అన్న కొత్త పేరు పెట్టుకుందాం. దేనికంటే మనం చెత్తలో ఉంటున్నాం కాబట్టి. అర్థం కాలేదుగా? ఈ వీడియో చూడు అర్థమవుతుంది. ఇక్కడ చెత్త వేస్తే కుక్కతో సమానం అంటున్నా సరే చెత్త వేస్తున్న మన హైదర్ నగర్ ప్రజలు కొలిం వీధిలో చిన్నపిల్లల అంగన్వాడీ కేంద్రం ముందు చెత్త వేస్తున్నారు. తెలివి ఉందా మీకు అసలు? అరే చిన్నపిల్లలు అక్కడ ఉంటారని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చెత్త వేస్తున్నారు. అదే చెత్త మీ ఇంట్లో చిన్నపిల్లలుండి మీ ఇంటి ముందు వేస్తూ ఒప్పుకుంటారా? మళ్ళీ ఏదైనా అంటే మున్సిపాలిటీ వాళ్ళదే తప్పు, వాళ్ళు చెత్త ఎత్తడం లేదంటారు. అయినా మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారా చెత్త రోడ్ల మీద వేయండి మేము తీసుకొని పోతామని? మరి ఇదైతే మహాదారుణం. బీవీఎన్ స్కూల్ రోడ్ లో శాంతి నగర్ లో ఒక ఖాళీ స్థలంలో చెత్త నింపేశారు. మొన్నోసారి వాన పడింది, మొత్తం నీళ్లతో అక్కడ ఉన్న చెత్త అంతా చేరి గబ్బు కొడుతుంది. అయినా సరే మా ఇంట్లో వాళ్ళకి రోగాలు వచ్చినా పర్లేదు కానీ అక్కడ మాత్రం చెత్త వేయడం మానవంటున్న శాంతి నగర్ ప్రజలు. ఇది ఆర్ఎస్ రోడ్ కాకతీయ స్కూల్ మెయిన్ రోడ్ లో చెత్త. కాస్త ముందుకు వస్తే జిఎన్సీ క్లబ్ దగ్గర చెత్త. అరే మీ రోడ్ల మీద చెత్త వేయడం వల్ల ఆకలితో ఉన్న ఎనుములు, ఆవులు, కుక్కలు ఆ చెత్త తిని చచ్చిపోతున్నాయి. ఇది నలందా స్కూల్ బ్యాక్ సైడ్. ఇది మరీ దారుణం. పిల్లల డైపర్ల నుండి ఇంజెక్షన్లు, గాజు గ్లాసులు, ప్లాస్టిక్ పేపర్లు, కాలువ నీళ్లు మొత్తం ఇక్కడే. మన ఊర్లో సందుకో కిరాణా షాప్ ఉంటుందో లేదో తెలియదు కానీ సందుకో చెత్త కుప్ప అయితే ఉండాలి. రాజంపేటలో ఎక్కడ చూసినా చెత్త. స్కూళ్ల ముందు చెత్త, గుడి ముందు చెత్త, హాస్పిటల్ ముందు చెత్త, ఖాళీ స్థలంలో చెత్త, కాలువల్లో చెత్త, ఎక్కడ చూసినా చెత్తే. మళ్ళీ ఏదైనా అంటే రాజంపేట డెవలప్మెంట్ టౌన్ అనడం. అయినా డెవలప్మెంట్ అంటే ఊర్లో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే సరిపోదు. ఊరు నీట్ గా క్లీన్ గా ఉండాలి. దయచేసి ఇది వరకు చేసింది చాలు. ఇక నుండి అయినా చెత్తని రోడ్లలో, కాలువల్లో వేయడం మానేయండి. ఊరిని నీట్ గా ఉంచుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.